ఈ వీడియోలో రిచ్ పీపుల్ ఎట్లా మోసం చేస్తారన్నది అండ్ రిచ్ పీపుల్ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలైతే ఉంటాయి. అవి నేర్చుకుంటే మనం కూడా రిచ్ అయితే అవుతాం. సో, ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. మనకి చదువుకుంటాం, తర్వాత జాబ్ వస్తుంది, తర్వాత శాలరీ వస్తుంది. దాన్ దాంతో డైరెక్ట్ ఎళ్లి మనకు కావాల్సిన బైక్సు, కార్సు ఇట్లాంటియన్నీ కొనేస్తాం. దానివల్ల అయితే ఉపయోగం. మనం రిచ్ పీపుల్‌ని చూసి ఇన్‌స్పిరేషన్ అయి కొనేస్తాం. వాళ్ళు రిచ్ కిడ్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆళ్ళ కార్స్ అయి కొనేస్తారు. సో, ఆళ్ళేం చేస్తారంటే, ఫస్ట్ ఏం చేస్తారంటే, ఆళ్ళ సాలరీ అది పడుతుంది కదా! పడిన దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తారు. అంటే మ్యూచువల్ ఫండ్‌లో. మ్యూచువల్ ఫండ్‌లో ఒక 50,00,000 అట్లా పెట్టేస్తారు కదా! వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది. ఒక 10,00,000 ఎంతో వస్తుందో 2, 3 సంవత్సరాలకి. ఆ వచ్చిన ప్రాఫిట్‌తో ఇయన్నీ కొంటారు. ఆళ్ళ డబ్బులు అట్లాగే ఉంటాయి. కాపోతే ఏమవుతాయంటే, ఆ ప్రాఫిట్ ఉంటాయి కదా! ఆ ప్రాఫిట్‌తో కార్స్ ఇయన్నీ కొంటారు. షో ఆఫ్ చేస్తారు. అండ్ ఫారెన్ ట్రిప్స్‌కెళ్తారు. సో, మనమేమో ఆళ్ళని చూసి మోసపోతూ ఉంటాం. వాళ్ళు డైరెక్ట్‌గా డైరెక్ట్‌గా సాలరీ డబ్బునైతే ఖర్చు పెట్టరాళ్ళు ఎప్పుడు కూడా. సో, ఆళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అంత నాలెడ్జ్ లేనోళ్ళైతే రెంట్‌లకిస్తారు హౌసెస్. అండ్ వేరే వేరే చోట్ల బిజినెస్‌లో పెడతారు. వచ్చిన డబ్బుల్నే మనకి ఇట్లా షో ఆఫ్ కోసం అయితే ఖర్చు పెడతా ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానివ్వండి చేసే పనంతా ఇదే. సో, ఆళ్ళైతే డైరెక్ట్ సాలరీ తీసుకొచ్చి సాలరీ అయితే ఖర్చు పెట్టరు. అట్లా ఖర్చు పెడతం వల్ల అయితే మనకి రిచ్ అయితే ఎప్పటికైనా సరే అవ్వలేం. మనం జాబ్ చేస్తాం. నెలకు 30,000, 40,000 వస్తుంది. మనం లైఫ్ లాంగ్ చేసినా సరే ఒక 50,00,000 కూడా మనం సేవ్ చేయలేం. సో, ఇట్లయితే చేయబాకండి. ఏం చేయాలంటే ఇంకా మీరైతే ఒక వచ్చిన అమౌంట్‌లో 20% అయితే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో వాటిలో పెట్టండి. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ప్రాఫిట్ అయితే వస్తుంది. అప్పుడు కొనుక్కుంటే వల్ల మనకైతే ఏ లాస్ ఉండదు. మీరు పెట్టిన డబ్బులు అలాగే ఉంటాయి. మీ ప్రాఫిట్‌తో కొనుక్కోవచ్చు. మీకు అప్పుడు రిగ్రెట్ ఉండదు, భయం ఉండదు, ఫైనాన్స్ తీసుకోవాల్సిన పని ఉండదు. ఫైనాన్స్ తీసుకుంటాం. ఒక రోజు, 2 రోజులైతే మనకి హ్యాపీగా ఉంటాం. అండ్ తర్వాత నుండి వచ్చిన అట్లా కట్టాలి, ఎట్లా కట్టాలని టెన్షన్ అయితే వస్తుంది. దానివల్ల ఉపయోగం అయితే లేదు. ఒకళ్ళని ఇన్స్పైర్ చేయాలని చెప్పి మనమైతే ప్రయత్నించకూడదు. ఇన్స్పైర్ చేయాలని చెప్పి. ఓకే. ఇంప్రెషన్ కోసం అయితే మనం ఏది చేయకూడదు. సో, మనం ఎప్పుడు కూడా మన కోసం అయితే మన సెల్ఫ్ కోసం మనం బతకాలి. సో, ఎప్పుడు కూడా ఆళ్ళ ట్రాప్‌లో అయితే పడబాకండి. ఆళ్ళైతే మనల్ని ఇట్లా అయితే మోసం చేస్తారు. ఒక కారు కొంటారు. దాని వెనకాల ఆ ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఆళ్ళ కారు కూడా ఆళ్ళ కంపెనీ పేరు మీద, లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద, లేకపోతే ఇంకా బ్లాక్ మనీ మీద కూడా కూడా కొనొచ్చు. అది చూసి మనమైతే డైరెక్ట్ అప్పు చేసో, లేకపోతే ఫైనాన్స్‌లోనో, లేకపోతే వచ్చిన జాబ్ డబ్బుతోనే కొనేస్తాం. అట్లా అయితే కొనకూడదు. సో, ఇదైతే ఖచ్చితంగా రూల్స్ అయితే పాటించండి. ఖచ్చితంగా మీరైతే రిచ్ అవుతారు. ఇట్లాంటి వాల్యూ కంటెంట్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడే పక్కనే ఉన్న బెల్ కూడా నొక్కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.